వక్ఫ్ సవరణ చట్టం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి దావూదీ బొహ్రా ముస్లింలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం బొహ్రా ముస్లింల ప్రతినిధులతో ప్రధాని మోదీ కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వక్ఫ్ సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఎవరు ఈ బొహ్రాలు? షియా ముస్లింలలో దావూదీ బొహ్రాలు ఒకరు. వీరు ముస్లింలలోనే జనాభా పరంగా మైనార్టీలుగా ఉన్నారు. ఆర్థికంగా వీరు చాలా బలమైన వర్గం. ఈ దావూదీ బొహ్రాలు వక్ఫ్ బిల్లుపై ఏర్పడిన పార్లమెంటరీ సంయుక్త కమిటీకి గతంలోనే తమ సిఫారసులు సమర్పించారు. వాటి ఆధారంగా చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. అందుకే ఇప్పుడు వారు మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దీని గురించి ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దావూదీ బొహ్రా సమాజానికి చెందిన సభ్యులతో నేడు అద్భుతమైన సమావేశం జరిగింది. అనేక అంశాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నామని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ బిల్ పాస్ అవగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది. అయితే వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇలా పిటిషన్లు వేసిన వారిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జువైదీ, ఆప్ ఎమ్మెల్యేలు అమానతుల్లా ఖాన్ తదితరులు ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 25, 26, 29, 30, 300 వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం 2025 ఉందని పిటిషన్లలో వాదించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ పరిస్థితిని కొనసాగించేలా ప్రభుత్వానికి సూచించింది.